నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. రాత్రి పదే పదే వాష్రూమ్కి వెళ్లాల్సిన అవసరం పడుతుందా? ఈ యూరిన్ ఆపుకోవడం కష్టం అవుతుందా? అండ్ యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా కొద్దిగా మిగిలిపోయిన అనే సెన్సేషన్ వస్తుందా? ఈ ప్రాబ్లం అనేది 50 ఏళ్ళు దాటిన మగవాళ్ళలో చాలా కామన్. దీన్ని ఎన్లార్జ్డ్ ప్రాస్టేట్ అన్నా లేకపోతే BPH, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అని అంటాం. దీనికి ట్రెడిషనల్ గా యూరాలజీ ద్వారా సర్జరీ చేయడం అనేది జరుగుతా ఉంది. అది టర్ప్ అంటారో, పోలియం అంటారో, లేజర్ అంటారో, చాలా రకాల సర్జరీలు చేస్తారు. సర్జరీ లేకుండా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ని ష్రింక్ చేస్తే మీకు ఈ సిమ్టమ్స్ అనేటివి కంప్లీట్ గా తగ్గిపోతాయి. ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే ప్రాస్టేట్ గ్లాండ్ అంటే పెద్దగైన ప్రాస్టేట్ గ్లాండ్ కి రక్తనాళాలని కంప్లీట్ గా తొలగించినప్పుడు ఆ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ష్రింక్ అవుతుంది. దీనివల్ల సిమ్టమ్ ఫ్రీ అవుతాం. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్, నో జనరల్ అనస్థీషియా, నో బ్లీడింగ్, అండ్ ఈ ప్రొసీజర్ లో కంప్లీట్ గా కట్ చేయడము, కుట్టేయడం అనేది ఏ మాత్రం ఉండదండి. సో ఈ ప్రొసీజర్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే కింది ఇచ్చిన నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.